కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లిలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ ఘోరానికి ఒడిగట్టిన గంగారపు మహేష్ అనే నిందితుడిని పోలీసులు సోమవారం ఉదయం అతని నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని పూర్తిగా అంగీకరించడమే కాకుండా హత్యకు దారితీసిన సంచలన వివరాలను వెల్లడించినట్లు ఏసీపీ మాధవి తెలిపారు. by 26 under section 103 subsection 1 BNS కేసులో మనందరికీ తెలుసు. 27వ తారీఖు రోజు రాత్రి మిడ్నైట్ మాకు ఒక సమాచారం ఉంది, ఒక వ్యక్తి అక్కడ చనిపోయి పడి ఉన్నాడు. వెంబటే పోలీసు అంతా కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మీద చూస్తే అతను మాకు మార్నింగ్ కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము వెళ్ళి చూస్తే అతని మీద కొట్టి చంపినట్టుగా ఉంది. బట్ ఎవరు చంపిండ్రు, ఎట్లా చంపిండ్రు అనేది తెలియదు. మాకు దరఖాస్తు ఇచ్చిన దాని ప్రకారం మేమే ఆన్సైట్ ఎఫ్ఐఆర్ చేస్తున్నాం కాబట్టి వారు ఇచ్చిన సమాచారం మీద వారి దగ్గర నుంచి డిసీజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫస్ట్ డిసీజ్డ్ పేరు పైతరి మొగిలి, అతనికి 52 సంవత్సరాలు ఉంటాయి. అంకుషాపూర్ విలేజ్, బై క్యాస్ట్ వచ్చి చాకలి. అతను వ్యవసాయ కూలి పని చేసుకుంటాను. సో అతని వైఫ్ మాకు ఇచ్చిన సమాచారం మీద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దీన్ని ఎవరు చంపి ఉంటారనే కోణంలో అన్ని కోణాల్లో కూడా మేము మా ఇన్స్పెక్టర్ గారు, వారి టీం ఎస్ఐ రవి అండ్ ఆల్ టీమ్ ఆఫ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టడం జరిగింది. విచారణలో మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, లాస్ట్ ఫిబ్రవరిలో ఇతని మీద ఒక మహిళ అత్యాచార యత్నం చేసినందుకు కానీ ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ విషయంలో అతని అటెంప్ట్ రేప్ కింద కేసు నమోదైన తర్వాత అతన్ని జైలు కూడా పంపడం జరిగింది. అతను ఒక 2 నెలలు జైలు నుంచి ఉండి విడుదలయ్యి వచ్చిన తర్వాత ఎవరైతే కేసు పెట్టిన మహిళ, అక్కడ కేసు పెట్టిన మహిళకి కొంత తెలిసింది ఏంటంటే, విచారణలో ఇతను ఎవరైతే అక్కడ మేము అన్ని కోణాల్లో విచారించిన తర్వాత ఆ మహిళకు సంబంధించిన వారు ఉన్నారా, లేకపోతే వైఫ్ తరఫు నుంచి ఎవరైనా అటెంప్ట్ చేసి ఉండొచ్చా, ఇంకా ఏ కోణంలో ఇతను మర్డర్ చేసే అవకాశాలు ఎవరెవరికి ఉన్నాయని చెప్పేసి అన్ని కోణాల్లో విచారించిన తర్వాత అందులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి మహేష్, గంగారపు మహేష్ ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. అతని వయసు 40 సంవత్సరాలు. అంకుషాపూర్ అతనిది మడిపల్లి విలేజ్. ఇతను మీద అనుమానం వచ్చింది. అతను అఫెన్స్ అయిన తర్వాత నుంచి ఊర్లో ఉండకపోవడం అట్లా కొంత అనుమానం వచ్చింది. దరఖాస్తు కూడా అతను అందులో వాళ్ళు దరఖాస్తులో కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఇతని మీద మాకు అనుమానం ఉందని కూడా ఇవ్వడం జరిగింది. అన్ని కోణాల్లో చూసిన తర్వాత ఇతన్ని మేము క్యాచ్ చేసిన తర్వాత అతన్ని మాట్లాడితే అతను నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. రీజన్ ఏంటంటే, ఇతనికి ఒక సన్నిహితంగా ఒక మహిళతోటి రిలేషన్ ఉండటం వలన, ఇతని వలన ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో మనకి పైతరి మొగిలి వలన 2 గ్రామాలలో అతని యొక్క ఇల్లీగల్ ఇంటిమసీ అనేది బయట ప్రచారం అయింది. దాని వలన 2 కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైనాయి. ఇతని వైఫ్, పిల్లలు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరికైతే సాన్నిహిత్యం ఉన్న మహిళతో కూడా, మహిళ వాళ్ళ భర్తతో కూడా ఆమెకి ఇబ్బందులు ఏర్పడి ఆమె కూడా ఇతనికి కొంచెం దూరమైన పరిస్థితి ఉంది. అటు ఆమె కుటుంబం, ఇటు ఇతని కుటుంబం కూడా 2 విచ్ఛిన్నమై నష్టం జరిగింది. కాబట్టి వీడు ఇట్లనే ఉంటే ఇంకెప్పటికైనా కానీ ఇబ్బంది అవుతుంది. పైగా ఇతను ఎప్పుడు చూసినా కానీ నువ్వు నన్ను ఏం చేసినవరా మహా అంటే జైలుకి పోయినా అన్నట్టుగా గల్ల ఎగరేసి కొంచెము ఇతన్ని హ్యూమిలేట్ చేస్తే ఇతనికి లాభం లేదు, వీడిని ఎట్లయినా చంపాలని. ఎట్లా చంపాలి అనే దాని మీద అతనికి ఒక ఆలోచన వచ్చిందంట. యూట్యూబ్లో, అతని యొక్క ఫోన్లోని యూట్యూబ్లో మనిషిని ఎట్లా చంపాలి, చంపిన తర్వాత సాక్ష్యాలు దొరకకుండా, పోలీస్కి మేము దొరకకుండా ఎట్లా బయటకు రావచ్చు అనే విషయాలని అతను యూట్యూబ్లో సెర్చ్ చేసి అతనికి ఒక పథకం ప్రకారంగా, ఆయన పక్క విలేజే కాబట్టి జస్ట్ 2 to 3 kilometers రేడియస్ ఉంటుంది మడిపల్లి నుంచి అంకుషాపూర్కి. ఆయన అదును కోసం చూస్తున్నాడు. చూసిన వెంటనే అతనికి ఏం జరిగింది, పీరీల పండుగ రోజు అతని హ్యాబిట్, పీరీల పండుగలో ఖచ్చితంగా ఆయన పార్టిసిపేట్ చేస్తాడు ఎవ్రీ ఇయర్. అదేవిధంగా మొన్న కూడా 27th రోజు సాయంత్రం అతను
మడిపల్లి గ్రామానికి వచ్చిండు, అంకుషాపూర్కి వెళ్ళిండు, మళ్ళీ మడిపల్లి గ్రామానికి రిటర్న్ వచ్చి అక్కడ ఉండగా ఇతను గమనించిండు. ఇక ఆయన గమనించి ఒక ప్లాన్ చేసుకొని ఇతను ఎట్లైనా వెళ్ళాలంటే అంకుషాపూర్ వెళ్ళాలంటే వీళ్ళ యొక్క పొలం దాటినాకనే వెళ్ళాలి. సో ప్లాన్ ప్రకారం ఒక ఆల్కహాల్ కొనుక్కొని వాళ్ళ పొలం దగ్గర మనకి కల్వర్ట్ ఉంటుంది, ఆ కల్వర్ట్ మీద కూర్చొని అతను వచ్చే సమయం కోసం వెయిట్ చేస్తూ అతను వచ్చిన సమయంలో దాదాపు రాత్రి 11:45 ఆ సమయంలో ఒంటరిగా వస్తున్న సైకిల్ మీద వస్తున్న మొగులిని గుర్తించి ఆయన అనుకున్న ప్రకారంగానే పొద్దున్నే ప్లాన్ చేసుకొని సాయంత్రం వెళ్ళిపోయినప్పుడు ఇది ఇనుప రాడ్ తీసుకొని వెళ్తాడు. ఆ రాడ్ తోటి వెనక నుంచి అటాక్ చేస్తాడు. అటాక్ పడిపోగానే మొహం మీద తల మీద మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగిన తర్వాత ఆయనకి ఆ స్మెల్ చేస్తాడు. చనిపోయినాడా లేదా అని నిర్ధారణ చేసుకునేటప్పుడు స్మెల్ చేసి అతను చనిపోయాడని నిర్ధారణ చేసుకున్నాక అతనికి చూసుకున్న ప్రకారంగా ఎట్లా ఎస్కేప్ చేయాలి అని అంటే ఎవరైతే సాన్నిహిత్యం ఉన్న అతను తరఫున కానీ లేకపోతే భార్య తరఫున వాళ్ళు కానీ వాళ్ళ మీద పోవాలి కేసు అని అంటే అంకుషాపూర్ నుంచి అక్యూజ్డ్ వచ్చిపోయినట్టుగా రేపు పోలీస్ డాగ్ వస్తే కూడా అటువైపు వెళ్ళినట్టు ఉండాలని చెప్పి ప్లాన్ ప్రకారంగా అంకుషాపూర్ వైపు వెళ్ళి మళ్ళీ తర్వాత రిటర్న్ వస్తూ ఆయన మారణాయుధాన్ని అతని యొక్క పొలం దగ్గర పడేసి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు అక్కడ పడేసి అతను ఊర్లో నుంచి పారిపోవడం జరిగింది. పోలీసులు పెద్దగా లేదు ఆయనకి అవసరాల నిమిత్తం ఈరోజు ఊరికి వచ్చినట్టు జరగగానే మేము మాకున్న ముందస్తు సమాచారం ప్రకారం ఈరోజు 10:30 గంటలకు అతన్ని మా సిఐ గారు స్వాధీనపరుచుకున్న తర్వాత ఆయన కన్ఫెషన్ చేయడానికి ఈ విషయాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉంటే పంచుల సమక్షంలో అతను పంచనామా రాసి అతను కన్ఫెస్ చేసిన తర్వాత అతను నుంచి మారణానికి అతను మర్డర్ చేయడానికి ఉపయోగించిన మారణాయుధాన్ని మరియు అతనికి గైడ్ చేసినటువంటి ఏదైతే సెర్చ్ చేసిందో అతని సెల్ ఫోన్ మరియు అతని యొక్క 2-వీలర్ని కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అట్లనే మర్డర్ చేసినప్పుడు అతను యూజ్ చేసిన బట్టలు కూడా మేము స్వాధీనపరచుకోవడం జరిగింది. అట్లాగే ఇతని మీద ఇట్లాంటి వాళ్ళందరూ ఇట్లాంటి తప్పులు చేసినందుకు మర్డర్ చేసినందుకు ఒక చిన్న కారణంతో మర్డర్ చేసినందుకు అతని మీద క్లోజ్ వాస అవసరం ఉంది కాబట్టి అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. థ్యాంక్ యూ.